అనంతపురంలో అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు. ఫిలిప్పీన్స్ కేంద్రంగా డ్రీమ్ ప్లే యాప్ ద్వారా ఆన్లైన్ గేమింగ్. కళ్యాణదుర్గంలో 10 మంది బెట్టింగ్ ముఠా సభ్యులు అరెస్ట్. 60 లక్షల విలువైన నగదు, వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం. 19,70,000 నగదు పట్టివేత. 9 బ్యాంకుల్లో 49 ఖాతాల్లో 18,20,000 రూపాయలు ఫీజు. ఫోన్పే లావాదేవీలతో క్రికెట్ బెట్టింగ్ నిర్వహణ. కార్గో జీన్స్ ప్యాంట్లలో సిమ్ కార్డులు ఫిలిప్పీన్స్కి పంపిన ముఠా. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఏర్పడిన అంతర్జాతీయ నెట్వర్క్ స్థానికుల పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరిపించిన ముఠా. ఒక్కో బ్యాంకు ఖాతాకు 10,000 చెల్లింపు. ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో పోలీసుల ప్రత్యేక నిఘా. ఆకస్మిక దాడిలో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ నిందితులు. 15 మొబైల్ ఫోన్లు, 15 సిమ్ కార్డులు, 13 ఏటీఎం కార్డులు స్వాధీనం. XUV 700 కారు, 4 బైకులు, ల్యాప్టాప్లు స్వాధీనం. పరారీలో కీలక సూత్రధారి శివ. ఫిలిప్పీన్స్ నుంచి నిర్వహణ. ఆన్లైన్లో ఆడితే తప్పించుకోలేరు, జిల్లా ఎస్పీ హెచ్చరిక. క్రికెట్ బెట్టింగ్ జోలికెళ్తే కఠిన చర్యలు తప్పవంటున్న ఎస్పీ. ఆన్లైన్ గేమింగ్ వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయని పోలీసుల ఆందోళన. బెట్టింగ్ గేమ్లపై సాంకేతిక నిఘా కొనసాగుతుందని స్పష్టం. మెయిన్ బేసికల్గా మోస్ట్లీ గాంజా రిలేటెడ్ టెస్ట్ మనం చేస్తున్నాము. బికాజ్ దాని యూసేజ్ ఎక్కువ ఉందని మేము అనుకుంటున్నాం. బికాజ్ ఈజీలీ అవైలబుల్ అండ్ కాస్ట్ వైజ్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి అదర్ డ్రగ్స్కి ఉన్నటువంటి సింథటిక్ డ్రగ్స్ సంబంధించినటువంటి కూడా మనం అవి కూడా మనం చేయడానికి కూడా మాకు కిట్స్ అవి మనం ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఖచ్చితంగా ఇద్దరికి చూడొచ్చు, పాజిటివ్ వస్తుందా నెగటివ్ వస్తుందా ఈ టెస్ట్. నో, ఇట్స్ త్రూ యూరిన్ శాంప్లింగ్ ద్వారా చేయడం జరుగుతుంది. హనీ ట్రాపింగ్ కేసు క్లోజ్ అయిపోయింది. అది ఇంకో రోజు ప్లస్ లిమిట్లో ఇంకోసారి డిస్కస్ చేద్దాం. ఆరోపణలు ఏదైనా చేస్తూ ఉండొచ్చు. మన ఇన్వెస్టిగేషన్లో మనం ఎంతవరకు చేసాము అంతవరకు చేసాము. సో ఇంకా దానికి 60 days 90 days కేస్ లిమిట్ ఉంటుంది. అప్పటి వరకు వాట్ ఎవర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ దట్ ఈస్ రిక్వైర్డ్ దట్ విల్ బి డన్. ఇంకా 60 days ఉంది కదా, మనం ఛార్జ్ షీట్ ఫైల్ చేసేదాకా కేసు అండర్ ఇన్వెస్టిగేషన్ లాగానే కన్సిడర్ అవుతుంది. మొత్తం జరిగింది, ఇన్వెస్టిగేషన్ జరిగి ఉంది కేసులో. మాకైతే అట్లాంటివి ఏం రాలేదు దృష్టికి. సో అరౌండ్ 1 crore దాకా ఉంటుంది. ఎవిడెన్స్ ఉన్నవాళ్ళు ముందుకు వచ్చి ఇవ్వచ్చు, లేదంటే ఎవరైనా అట్లాగా అపోహాలు స్ప్రెడ్ చేస్తే వాళ్ళకి కూడా మనం నోటీసులు కూడా సర్వ్ చేయడం జరుగుతుంది 91 CRPC కింద. లెట్ దెమ్ ప్రొడ్యూస్ ఎవిడెన్స్. ఉంటే ఖచ్చితంగా ఎవరున్నా కూడా చట్టపరంగా చర్యలు గట్టిగా తీసుకుందాం. అది మనం సీజ్ చేసిన ప్రాపర్టీ ఏముంది అది ఆల్రెడీ కోర్టులో మనం చూపించడం జరిగింది సీజర్ కింద. సో ఎవరెవరికి ఎంత ప్రాపర్టీ లాస్ అయ్యి ఉంది దానికి ప్రపోర్షనేట్గా మనం రికవర్ చేసిన ప్రాపర్టీని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సారీ, అవును, ఒక్క ప్రాపర్టీ మనం సీజ్ చేయడం జరిగింది. సో మిగతా అన్ని కూడా లిక్విడ్ అసెట్స్ మనం సీజ్ చేశాను. ఒక ప్లాట్ ఒకటి సీజ్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ A1కి సంబంధించినది, FL80. అన్ని చోట్ల పాజిటివ్స్ నెగటివ్స్ అందరికీ ఉంటాయి. మనుషులు అన్న తర్వాత ప్లస్ మైనస్ అన్ని చోట్ల ఉంటాయి. మాలో ఉన్నాయి, మీలో ఉన్నాయి, పబ్లిక్లో ఉన్నాయి, అన్ని చోట్ల ఉంటాయి. సో అందరూ క్లీన్గా ఉంటారని ఎక్కడ కూడా ఉండదు. సో వెనెవర్ దట్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ కమ్స్ టు ఆర్ నోటీస్, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఎవరు అట్లాగా చేయకూడదు అనేటటువంటి చర్యలు మనం కూడా తీసుకోవడం జరుగుతుంది. సో దాని మీద కంటిన్యూస్గా వాచ్ ఉంటుంది. ఫర్దర్గా వాళ్ళు మరీ ఇన్వాల్వ్ అయినప్పుడు మనం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఎక్కడ మీరు ఎవిడెన్స్ ఏదైనా ఉంటే నాకు ప్రొడ్యూస్ చేయించండి, ఖచ్చితంగా వీళ్ళు వర్కౌట్ చేద్దాం. ఆ కంప్లైంట్ని మీరు తీసుకురండి, రేపొద్దున ఇదే మీడియా సమక్షంలో మాట్లాడదాం. ఓకేనా? ఎప్పుడు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, ఎప్పుడు యాక్షన్ తీసుకోలేదు, ఎప్పుడు యాక్షన్ తీసుకున్నారు, విల్ టాక్. అది ఇంకో రోజు మాట్లాడదాం. థ్యాంక్ యూ.